డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. సార్ ఒక పేషెంట్‌కి యూరిన్ రాకపోతే దాని సింప్టమ్స్ ఏంటి కొద్దిగా వివరంగా చెప్పండి? యూరిన్ కనుక రాకపోతే పేషెంట్‌కి కాళ్ళ వాపులు రావడం, అలాగే మొహం వాపు రావడం, లేదంటే మొత్తం శరీరం అంతా వాపు రావడం, అలాగే తీవ్రమైన అలసట అనిపించడం, ఛాతీలో భారంగా అనిపించడం, దగ్గు, ఆయాసం రావడం ఇలాంటివి వస్తుంటాయండి. దగ్గు, ఆయాసం అంటే సిగరెట్ల వల్ల వస్తుంది కదా! దీనివల్ల కూడా వచ్చేస్తుందండి? మొత్తం మనకి యూరిన్ ఆగిపోతే బాడీలో వాటర్ ఫిల్ అయిపోయి దానివల్ల ఆ వాటర్ అంతా కూడా ఊపిరితిత్తులకు చేరితే దగ్గు, ఆయాసం వచ్చే అవకాశం ఉంటుందండి. యూరిన్ ఒకవేళ వేడిగా వస్తే? యూరిన్ ఒకవేళ వేడిగా వస్తే అది యూరిన్ ఇన్ఫెక్షన్ ఒక సంకేతం అవ్వచ్చండి. సార్ యూరిన్ ఒక మనిషికి ఎన్ని సార్లు రావచ్చు? యూరిన్ అనేది ఒక వ్యక్తికి సాధారణంగా పగలపూట ఒక 4-5 సార్లు వరకు రావచ్చండి. రాత్రిపూట మాత్రం ఒకసారి కన్నా ఎక్కువ యూరిన్‌కి లేస్తే అది అబ్నార్మల్ కింద కన్సిడర్ అవుతుందండి. అప్పుడు ఏం చేయాలండి? డాక్టర్‌ని వెంటనే సంప్రదించాలా? సో, యూరిన్ కనుక రాత్రిపూట ఎక్కువ అవుతుంటే దానికి కొన్ని లక్షణాలు ఉంటాయండి. అంటే ఒక్కొక్కసారి చలికాలంలో చలి వల్ల కూడా యూరిన్ ఎక్కువ అవ్వచ్చు. లేదంటే ఆ వ్యక్తికి షుగరు అన్‌కంట్రోల్‌గా ఉన్న అవ్వచ్చు. లేదంటే వయసు పైబడిన వారిలో మూత్రంలో ఈ ఇన్ఫెక్షన్ రావడం, లేదంటే ప్రోస్టేట్ గ్రంథి సైజ్ పెరగడం వల్ల కూడా అలా అవ్వచ్చండి. సో, ఇమ్మీడియేట్‌గా దానికి చిన్న టెస్ట్ అనేది చేసుకోవాలండి. సార్ అసలు కిడ్నీలు శుభ్రపడాలంటే రోజుకి ఎన్ని లీటర్లు నీళ్లు తాగాలి? ఒక సగటు ఒక 60 కేజీలుండే వ్యక్తి సుమారుగా ఒక 2.5-3 లీటర్లు తాగాలండి వాటరు, లిక్విడ్స్. కానీ ఒక గుండె సమస్య ఉండే వ్యక్తి మాత్రం గుండె డాక్టర్ గారిని సంప్రదించి తక్కువ వాటర్ తీసుకోవాలండి. సార్ యువత అయితే అంటే 30 బిలో 30 ఇయర్స్ ఓల్డ్. సాధారణంగా ఏదైనా ఒక 4 లీటర్ల లోపు తీసుకోవాలండి. అందరికీ తెలియక ఒక 5 లీటర్లు తీసుకున్నామండి, 6 లీటర్లు తీసుకున్నామని చెప్తారు. కానీ 4 లీటర్ల లోపే తీసుకోవాలండి. సార్ ఇప్పుడు ఇది లిక్విడ్ అనేది వాటర్ రూపంలోనా? జ్యూస్ కానీ, కోకోనట్ జ్యూస్ కానీ అలాంటివి తీసుకోవచ్చా? తీసుకోకూడదా? ఆల్రెడీ కిడ్నీ సమస్య ఉన్నవారైతే జ్యూసులు కానీ, కోకోనట్ వాటర్ అది తీసుకోకూడదండి. అలాగే షుగర్ సమస్య ఉన్న వాళ్ళు కూడా జ్యూసులు, కోకోనట్ వాటర్ తీసుకోకూడదండి. కానీ నార్మల్ వ్యక్తి కోకోనట్ వాటర్, జ్యూసులు తీసుకోవడం వల్ల ఎటువంటి ప్రమాదం ఉండదండి. అది కూడా లిక్విడ్ కౌంట్‌లోనే ఇంక్లూడ్ అవుద్దండి.